ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రామ్మోహన్ రావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. రామ్మోహన్ గారు, నేను ఒక వీడియో చూశానండి రీసెంట్ గా. అందులో ఎలా అంటే వృద్ధాశ్రమానికి వెళ్ళట్లేదని అత్తగారిని ఈడ్చి తన్ని కొడుతుంది కోడలు. అసలు ఎలా అంటే ఆ దాడి చూడలేమన్నమాట. అంటే ఆ కోడలికి తెలియటం లేదా రేపు కూడా మన పరిస్థితి ఇదే కదా, రేపు తను కూడా ఒక అత్తగారు అవుతారు కదా. ఏం జరుగుతుంది సమాజంలో, అసలు ఇంత దారుణంగా తయారవుతున్నారు అంటే మీరేం చెప్తారు ఒకసారి ఈ సన్నివేశాన్ని బట్టి? అవునండి, నిజమే. నేను కూడా ఈ మధ్య చూడడం జరిగింది. అది చాలా దారుణంగా ఉందండి. ఆ వీడియో చూస్తే ఏ మానవుడైనా కానీ ఇలా చేస్తారా? సొంత బంధువుల్లోనే ఇలా కోడలు ఎక్కడి నుంచి వచ్చింది? కొడుకు ద్వారా వచ్చింది. ఆమె లేకపోతే, వాళ్ళ అత్తే లేకపోతే ఆ కొడుకు ఆడి నుంచి వస్తాడు. అటువంటి వాళ్లను ఆ విధంగా తీసుకురావడం అనేది ఎంత దారుణం అండి, చెప్పండి ఎదురుక. నేను కూడా చూడడం జరిగింది. అది చూసి చాలా కలత చెందానండి ఎదురుక. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటున్నారా అనే ఈ సమాజంలో, సభ్య సమాజంలో ఇలా జరుగుతూ ఉంటే ఏమైపోతారు? ఈ రాబోయే జనరేషన్ ఏం నేర్చుకుంటారు? ఈ కోడలు ఇలా చేస్తుంటే మనం కూడా ఇలా చేయాలేమో అని చెప్పి వచ్చే జనరేషన్కి ఆమె ఇచ్చిన సంకేతం అవుతుంది కదా. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ బిల్డింగ్ చూస్తే ఎంత రిచ్గా ఉంటుంది, ఎంత ఇదిగా ఉంటుంది. పోనీ లేని వాళ్ళ మాకు లేదు, తినడానికే లేదు, కూడు లేదు, అటువంటి వాళ్ళు నిన్నెక్కడ చాకాలా అని చెప్పని అనుకునే పరిస్థితి కాదు అది. అంత రిచ్ బిల్డింగ్లో అంత రిచ్గా నివసిస్తూ ఆమెకేం పోయే కాలం వచ్చిందండి? ఈ విధంగా వాళ్ళను పట్టుకొని చేసి, ఆమెనే కాదు ఆయన భర్తను కూడా వాళ్ళ ముందర భార్య ఉంటూ వాళ్ళ తండ్రి చేత, అన్నదమ్ముల చేత కొట్టించడం అనేది ఎంత దారుణమో చూడండి. ఎంత ఇది సంకేతాలు వెళ్తున్నాయో మీరు గమనించండి. ఇది చాలా దారుణం అండి. ఇది ప్రతి ఒక్కరూ నిర్ద్వందంగా ఖండించాల్సిన విషయం అండి. ఈ విషయంలో మాత్రం అంటే ఇప్పుడున్న జనరేషన్ లో చూసుకుంటే రామ్మోహన్ గారు, అంటే అత్తగారులు వీళ్ళు అడ్డైపోతున్నారా? వీళ్ళకి ఏంటి అంటే వాళ్ళ ఇంటరాక్షన్ అనేది ఎలా ఉంటుందో మనకు తెలియదు అనుకోండి. మామూలుగా వాళ్ళు ఉంటే మనం ఏం జరిగిందో మనం చెప్పలేము. కానీ చూసే వాళ్ళకి మాత్రము ఎంత చేస్తే మాత్రము సర్ది చెప్పాలా, ఎవరైనా ఉంటే చెప్పాలా, 10 మనుషులతో ఇట్లా జరుగుతుంది. ఏమన్నా ఆమెకు ఇబ్బంది పెట్టి ఉండొచ్చేమో మనకు తెలియదు. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా కూర్చొని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. అంతేగాని ఏదో శత్రువుల్లాగా కొట్లాడుకొని, ఇప్పుడు ఇంటి మీద దాడికి వస్తే కొట్లాడడం అనేది ఆ సంఘటన అట్లా అనిపిస్తుంది అనమాట. నీ సొంత భర్తకు జన్మనిచ్చిన తల్లి నీకు అత్తగారు అవుతారు. అటువంటి వాళ్ళు ఆ విధంగా చేయడం, అదే ఒక్కసారి ఆలోచించుకోండి. ఈమెకు కూడా ఉంటారు కదా, ఈమెకు కూడా అన్నదమ్ములు ఉంటారు. ఆ అన్నదమ్ములకు కూడా పెళ్ళిళ్ళు అయి ఉంటాయి. పెళ్ళిళ్ళు అయింటే వీళ్ళ అమ్మ పోయి అక్కడ ఉండే పరిస్థితి రావచ్చు. అప్పుడు ఏంటి పరిస్థితి? ఏంటి? వీళ్ళ అమ్మ నాన్నలు కూడా ఆ విధంగా కొట్టు తంటూ ఉంటే ఓర్చుకోగలుగుతారా? నువ్వు పైన ఎగేసుకొని పోతావు, మా అమ్మ నాన్న కొడతావా అని చెప్పని. అదే నీ భర్త కూడా అదే కదా, వాళ్ళ తండ్రి కూడా అట్లే బాధ ఉంటుంది కదా. అటువంటి దాంట్లో మార్చుకోవాలా అని చెప్పి నేను చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఈ ధోరణి మార్చుకోవాలండి. ఈ ధోరణి మార్చుకోకపోతే రాబోయే సమాజంలో, రాబోయే పిల్లల జనరేషన్లో పూర్తిగా మారిపోతారు. నాకు ఇది చూస్తుంటే ఒక ఇన్సిడెంట్స్ గుర్తొస్తుందండి. ఈ విధంగా ఈ మధ్యలో చూశాను నేను. ఒకటి ఏంటంటే ఒక కుటుంబంలో ఇలానే కలతలు వచ్చేసేసి వాళ్ళ నాయన వాళ్ళ అమ్మను తీసుకెళ్తా ఉంటాడు. అబ్బాయి ఒక 5 years అబ్బాయి ఉంటుంది అనమాట. అబ్బాయి ఏంటి నానమ్మని తీసుకెళ్తున్నావు అట్లా ఇట్లా అంటే, లేదురా వృద్ధాశ్రమంలో చేర్పించాలా, ఇక్కడ ఇబ్బంది అవుతుంది, మీ అమ్మ ఒప్పుకోవడం లేదు ఉంటా ఉంటే, అందువల్ల నేను తీసుకెళ్ళి అక్కడ చేర్చా. అవునా నాన్న, అట్లయితే నువ్వు పెద్ద అయిన తర్వాత కూడా నేను కూడా నిన్ను అట్లే, నా భార్య ఒప్పుకోకపోతే నేను కూడా అట్లే పోయి నేను అక్కడ వదిలిపెట్టాలా నాన్న, అమ్మను నాన్నను అక్కడ వదిలిపెట్టి అంటే ఇప్పుడు నీకు ఇప్పుడు చేసింది అప్పుడు వస్తుంది అనమాట. అంటే నువ్వు ఈ విధంగా సంకేతాలు ఇస్తున్నారు. ప్రజెంట్ జనరేషను పిల్లలకు ఈ విధంగా సంకేతాలు ఇస్తూ ఉంటే వాళ్ళ జనరేషన్ కూడా, ఇప్పుడున్న జనరేషన్ అదే విధంగా తయారవుతారు. అందువల్ల నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పిల్లలకు ఇలాంటి అవకాశాలు ఇవ్వద్దండి. మీరు వాళ్ళను కూడా మీ తల్లిదండ్రులాగా చూసుకోండి. అదేవిధంగా భర్తలు కూడా అంతే. పొరపాటున వాళ్ళ తల్లిదండ్రులు పరిస్థితులు ఇప్పుడు మారిందండి. ట్రెండ్ ఎట్లా మారుతుందంటే, పూర్వకాలంలో అత్తామామలంతా కొడుకు దగ్గర ఉండేవాళ్ళు. అది పూర్వకాలంలో అది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం అనమాట. దాన్ని ఇప్పుడు ఏమైపోతుందంటే కూతుళ్ళ దగ్గరికి పరిస్థితి వస్తుంది. ఎందుకు వస్తుంది ఈ విధంగా అంటే వయసు వర్స ఎట్లయినా కానీ అలా రాకూడదు. ఎవరైనా ఉన్నదాని ప్రకారం ఉండండి. ఎవరు లేని వాళ్ళు ఉంటారు. ఒకరే కొడుకు ఉంటాడు. ఒకరే కొడుకుంటే నువ్వు అనాథాశ్రమం పంపించేస్తావా? అనాథాశ్రమం పంపించేస్తే ఇప్పుడు నీకు రేపు ఆ దగ్గర జరగచ్చు.
ఇప్పుడు ఉండేవాళ్ళు ఒకడే కొడుకు ఒకడే అవుతున్నారు ఇప్పుడు, అంతే కదా. ఇంతకుముందు కాలంలో 4 ఉండేవాళ్ళు, ఇప్పుడంతా ఒక అమ్మాయో ఒక అబ్బాయో పరిస్థితికి వచ్చింది. ఆ ఉన్న వాళ్ళు ఒకరిని కూడా నువ్వు ఈ విధంగా చేస్తుంటే నువ్వు దూరం చేసుకునే పరిస్థితి వస్తే రేపు ముందు నీకు కూడా అదే పరిస్థితి రావచ్చు. అటువంటప్పుడు కొద్దిగా ఆలోచించండి ఎవరైనా కానీ. అంటే ఒకప్పుడు ఈ వృద్ధాశ్రమాలు అనేవి ఎవరు లేకపోయినా వాళ్ళకి మిగిలిపోయి ఒంటరిగా ఉంటే అక్కడికి వెళ్ళేవాళ్ళు, కొంతమంది అక్కడ తీసుకెళ్లి జాయిన్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదండి, అందరూ ఉన్నా కూడా అక్కడ ఫుల్ అయిపోతున్నాయి. ఎందుకు అంటారు ఇలా? ఎందుకు జరుగుతుంది అంటారు? ఎక్కడ తప్పు జరుగుతుంది అంటారు? ఎందుకు జరుగుతుందంటే వీళ్ళ అన్న కుటుంబంలో కొడుకులు కానివ్వండి, కొడుకుల్లో కూడా నేనేమి ఇది అనడం లేదు, కొడుకులు కూడా మహా ఇది ఉన్నారు, ముదుర్లు ఉన్నారు, చాలా భార్యల మాటలు. మరి అంతే, భార్యల మాటలేనే కాకుండా కూడా మా అమ్మ ఏం చేసింది, మా నాయన ఏం చేసినాడు, మేము ఇప్పుడు అంటే నువ్వు పెంచకపోతే నువ్వు ఆ విధంగా ఆ స్థాయికి వస్తావా? నువ్వు ఉండేదురుక వాళ్ళు చిన్నప్పటి నుంచి నీకేమైనా చిన్న దెబ్బ తగిలితేనే విలువలాడిపోతారు తల్లిదండ్రులు. అటువంటి అప్పుడు నా స్థాయి నుంచి పెంచి పెద్ద చేసుకొని వచ్చి నీకు ఆస్తులు అంటే మాకు ఆస్తులు ఇవ్వలేదు అంటారు. అంటే ఆస్తులు ఇవ్వకపోతే వదిలేస్తావా నువ్వు ఉండేదురుక? అలాంటి ధోరణి ఎందుకు వస్తుందండి ఉండేదురుక? వాళ్ళను ఈ విధంగా తయారవుతున్నారండి ఉండేదురుక. అప్పుడు పూర్వకాలంలో బంధుత్వాలకు విలువలు ఉండేవి, బంధుత్వాలు అమ్మ నాన్న వాటికి కొన్ని విలువలు ఉండేవి అనమాట. ఇప్పుడు కాలంలో రాను ఏమైపోతున్నాయంటే మాకు ఆస్తి ఇవ్వలేదు, మమ్మల్ని సరిగ్గా చూడలేదు. నాకు తెలిసిన ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుందండి, ఇదే మీరు అంటా ఉంటే గుర్తొచ్చింది. దాదాపు చాలా సంవత్సరాల కింద అవుతుంది అనమాట. ఒక కుటుంబంలో బాగా తెలిసిన కుటుంబమే, వాళ్ళకు ఒక కూతురు ఒక 2 కొడుకులు ఉంటారు అనమాట. ఉంటే వాళ్ళల్లో కూతురు బాగా చదువుకుంటుంది కాబట్టి కూతురు బాగా చదివించారనమాట. వీళ్ళు చదువుకోకుండా అట్టా తిరుగుకుంటా చిన్నప్పుడే చెడు అలవాట్లు కలిపి చేసిపోతే వాళ్ళు ఏదో వాళ్ళకి సాగినటువంటి చిన్న ఇది పెట్టుకున్నారు అనమాట. వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత మమ్మల్ని పట్టించుకోలేదు, వాళ్ళ తల్లిదండ్రులు అంటారు, మమ్మల్ని పట్టించుకోలేదు, నువ్వు కూతురునే నువ్వు చూసుకున్నావు, నీ కూతురు దగ్గరికి వెళ్ళిపో, మా దగ్గర ఎందుకు చూడాలి మేము అంటే, కూతురు ఏమన్నా ఇప్పుడు నువ్వు చదువుకుంటే నిన్ను వద్దనిందా? అలాంటి పరిస్థితుల్లో కూతురు ఆ కూతురు చూడలేదు, ఆ ఇల్లు చూడలేదు అనమాట. అట్లా పరిస్థితులు అట్లా వస్తున్నాయి అనమాట. మీరు వాళ్ళ ఆస్తి ఇవ్వలేదు, వాళ్ళు చూడలేదు అనేది కాదు, మీకు జన్మనిచ్చి మీకు ఈ స్థాయికి తీసుకొచ్చారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలా గుర్తుపెట్టుకున్నప్పుడే ముందు అనేది మీకు మీ పిల్లలు ఆలోచన చేయకుండా అనేటట్టు వస్తుంది అనమాట. ఏదేమైనా ఇప్పుడు ఇలా చేస్తే రేపు మీకు తిరిగి అది ఖచ్చితంగా మీ పిల్లలు కూడా మిమ్మల్ని అలాగే ఖచ్చితంగా ఇది రాసి పెట్టుకోండి నేను చెప్తున్నాను. ఖచ్చితంగా అలా జరుగుతుంది. కర్మ సిద్ధాంతం అనేది ఎవరు తప్పించుకోలేరండి, అది మాత్రం నేను అనుభవంలో నాకు అంటే ఇంతవరకు వచ్చానంటే చాలా ఇన్సిడెంట్స్ చూస్తుంటాను నేను. చూసిన వాటిలో నేను గమనించింది ప్రస్తుతంగా అది అలా జరుగుతూనే ఉంటుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనము జన్మనిచ్చిన తల్లిదండ్రులను వాళ్ళు ఏదైనా కానివ్వండి, నీకు కొద్దిగా అన్యాయం చేస్తే ఉండొచ్చు, వాళ్ళు తెలిసి చేయరు, ఎవరు కూడా తెలిసి ఎవ్వరు పిల్లలకు అన్యాయం చేయరు. అలాంటప్పుడు పెద్దోడికి అట్టిచ్చినావు, చిన్నోడికి ఇట్టిచ్చినావు, పెద్దోడి దగ్గరికి పో, చిన్నోడి దగ్గరికి పో, కూతురు దగ్గరికి పో అన్నటి పెట్టుకోవాకండి. వాళ్ళను అవసాన దశలో ఖచ్చితంగా చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంటుంది అనమాట. అలా చూసుకుంటూ వాళ్ళని చూసుకుంటే రేపు రాబోయే కాలంలో మీ పిల్లలు కూడా అదే నేర్చుకొని మిమ్మల్ని కూడా అదే స్థాయికి తీసుకువచ్చి మిమ్మల్ని కూడా చూసుకోవడానికి వస్తుంది. మీరు ఇప్పుడు గాలికి వదిలేసి వాళ్ళ అనాథాశ్రమాలకు పోండి అని అంటే అప్పుడు ఏమవుతుంది? మీకు కూడా రేపు అదే వాళ్ళ కొడుకు, ఇంతకుముందు చెప్పిన కథలో కొడుకు అడిగాడు కదా, అదే పరిస్థితి మిమ్మల్ని కూడా వదిలిపెట్టేస్తావా అక్కడ, నువ్వు అప్పుడు నాన్నమ్మని వదిలిపెట్టలేదా, ఇప్పుడు నిన్ను చూసుకోవాలా నేను అనేది వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన విషయం వస్తుంది. ఎందుకంటే ఆ సంఘటన చూస్తే కళ్ళలో నీళ్ళు వస్తాయండి. అంత దారుణంగా కొట్టి అంత పెద్ద బిల్డింగ్లో కొన్ని లేని వాళ్ళు కూడా కాదు, తిన్నవాళ్ళు కాదు, అటువంటిది ఉన్నత స్థాయిలో ఉండేవాళ్ళు అలా ఆలోచన ధోరణి అనేది మార్చుకోవాలి. ఏదేమైనా కొట్టడం అనేది దారుణం అనేది దానికి ప్రస్తుతం అనేది ఎవ్వరూ భయపడద్దు. నేను సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, ఇలాంటి అత్తమామలు కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి చెప్పేది ఒకటే ఏంటంటే, మీరు భయపడద్దు. ప్రస్తుత కాలంలో మీకు ఎన్నో చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలను ఉపయోగించుకోండి. కానీ ఎప్పుడు సారికి చట్టం ఆసరా తీసుకొని పోవద్దు, సాధ్యమైనంత వరకు పరిష్కరించుకోండి. వీలు కానప్పుడు ఆర్డీఓ ఆఫీస్లో కానీ మీ దాంట్లో వెళ్తే ఆ చట్టాలు మీకు అవగాహన కలిపి కొన్ని ప్రత్యేక సెల్ ఉంటే దానికి ఉంటాయన్నమాట. వాళ్ళ సహాయం తీసుకొని మీరు న్యాయం జరిగేట్టు చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో మీకున్న ఆస్తిపాస్తులు తొందరపడి మీ పిల్లల మీద రాయొద్దు. మీరు సుఖంగా జీవించాలనుకుంటే మీ ఆస్తిపాస్తులు మీ కంట్రోల్లోనే పెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఉంటూ, అప్పుడు మీ పిల్లలు మీ దారికి వస్తారు. మీకు ఒక్కసారి ఆస్తిపాస్తులు రాజేస్తారంటే పో ఇంకా ఉన్నాయి, పో రెడీగా ఉన్నాయి. అది కాక ఈ హైదరాబాద్ చుట్టూలోనే కోకళ్ళు అనాథాశ్రమాలు తయారైపోయినాయి. కానీ కొంతమంది ఇది చేస్తున్నారు, కొంతమంది కమర్షియల్ చేస్తున్నారు, అది పెట్టండి. కానీ సేవ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు.
దానికి పంపిస్తూ ఉంటారు మీరు. కాబట్టి ఆలోచించుకోండి, పెద్దలైనా కానీ ఎవరైనా కానీ, పిల్లలు కూడా ఆలోచించుకోండి, పరిస్థితులను అవగాహన చేసుకోండి. ఒకవేళ ఇంట్లో కొన్ని పరిస్థితులు సరిగా లేకపోతే మీరు సామరస్యంగా పరిష్కరించుకోండి. అందరూ కోడళ్ళు చెడ్డవాళ్ళు కాదు, అందరూ అత్తలు చెడ్డవాళ్ళు కాదు, అందరూ మంచి వాళ్ళు కూడా కాదు, అందరూ మంచివారు కాదు. కొన్ని అట్లా ఉంటాయి, కొన్ని ఇట్లా ఉంటాయి అన్నమాట. అలా ఉండే వాళ్ళ కోసమే మనం చెప్తున్నాం. అంతేగాని ఎవరిని ఉద్దేశించి ఎవరిని కించపడాల్సిన ఉద్దేశం కాదు. మార్పు తెచ్చుకోండి, మీరు మార్పు తెచ్చుకోండి, వాళ్ళని గౌరవించండి. అప్పుడు మీకు తప్పకుండా మేలు జరుగుతుంది భవిష్యత్తులో. అది అనుభవపూర్వకంగా చెప్తున్నాను నేను, ఎంతో మందిని చూసి గమనించి చెప్తున్నాను నేను ఎదురుక. దీన్ని మీరు ఆశా చేసుకొని, కొంతమంది అయినా కానీ ఈ ఇంటర్వ్యూ చూసి కొంతమంది అయినా ఆలోచన ధోరణిలో మార్పు వచ్చి నిజంగా మాకు మంచి సలహాలు చెప్పారు, మంచి సందేశం ఇచ్చారు అని చెప్పని కొంతమంది అయినా తెలిపితే నేను చాలా సంతోషపడతానండి. ఇలా చేసుకోవాలని చెప్పి అందరినీ మనవి చేస్తాను. థ్యాంక్ యూ అండి.